గ్రామీణ ప్రాంత ఓటర్ల ఏమనుకుంటున్నారు? ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇదంతా మోడీకి గ్యారంటీ, ఒక మోడీకి గ్యారంటీ అన్నది ఇక్కడ మళ్ళీ స్పష్టత అయింది. అంటే జనాలు మోడీకి గ్యారంటీని ఎలా నమ్ముతున్నారో అన్ని రాష్ట్రాల్లో అన్నది ఇది ఒక నిదర్శనం. బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ ఒక నిదర్శనం ఇది. సో డెఫినెట్ గా మోడీకి గ్యారంటీ అంటే ఏంటంటే మోడీ ఒక్కసారి ఒక గ్యారంటీ ఇచ్చాడంటే హీ విల్ డెలివర్ అండ్ ఖచ్చితంగా ఆ ప్రామిస్ ని నిలబెట్టుకుంటాడు అన్నదే దీని యొక్క నిదర్శనం. దానికి ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ బీజేపీ అండ్ జేడీయూ యొక్క అలయన్స్ ఒక స్పష్టత మనకు తెలుస్తుంది వాళ్ళ ఆ రిజల్ట్స్ ఏంటన్నది. సో ఇవాళ రోజు మీరు చూసుకుంటే 191 సీట్స్ ఆధిక్యత ఉన్నామంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ కాంగ్రెస్ ఆర్జేడీది కేవలం బీజేపీని ఓడిద్దాము, ఎన్డీఏని ఓడిద్దామని ఒక దీంతో ఆ గఠబంధన్ ఫామ్ అయింది, వాళ్ళది ఆ అలయన్స్ ఫామ్ అయింది. సో ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ మీద, ఒక సంస్కరణల మీద, వాటి మీద పోట్లాడే పార్టీయే విన్ అవుతుంది. కేవలం ఎదుటి పార్టీని ఓడించుదాం అన్న ఒకే ఒక ఉద్దేశంతో మీరు అలయన్స్ ఫామ్ అయితే మళ్ళీ ఇలానే ఓడిపోతాం అన్న దానికి వాళ్ళ రోజు బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ మళ్ళీ ఒక నిదర్శనం ఇవ్వాలి. అది క్లియర్ గా తేటతెల్లమైంది మళ్ళీ ఇవాళ ఒక రోజు. బీజేపీ ప్లస్ జేడీయూ ఇక్కడ మనం చూసుకుంటే మోడీకి గ్యారంటీతో పాటు నితీష్ కుమార్ గారి సీనియర్ నాయకత్వం, ఆయన ఎప్పటి నుంచో ఒక నిష్ణాతులు, ఎప్పటి నుంచో ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన సీఎం కింద చాలా సార్లు చేస్తున్నారు బీహార్ కి. సో అదంతా కూడా కలిసి వచ్చింది. అండ్ వీళ్ళిద్దరు ఒక సీనియర్ నాయకత్వం ప్లస్ ఒక దేశాన్ని, ప్రపంచాన్ని ఒక నాయకత్వం అంటే ఏంటో చూపించిన, డెఫినేషన్ నేర్పించిన ఒక మోడీ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటది, ఎంత సక్సెస్ఫుల్ గా ఉంటది అనేది మళ్ళీ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాయి. బీహార్ ఎలక్షన్స్ లో ప్రజలు ఇవాళ అదే నమ్మారు క్లియర్ గా, సంస్కరణలు అండ్ స్కీమ్స్. అండ్ మన ఇక్కడ చూసుకుంటే మహిళల ఓటింగ్ టర్న్అవుట్ ఎంత పెరిగిందో ఈసారి, అది కూడా మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి సార్. బీహార్ ఎలక్షన్స్ లో మహిళలు కానీ, దళితులు కానీ, యూత్ కానీ వీళ్ళందరూ క్లియర్ గా ఇవాళ రోజు ఓటు పర్సెంటేజ్ పెరిగింది బీహార్ ఎలక్షన్స్ లో. వాళ్ళందరూ బయటకు వచ్చి ఓట్లేయడం జరిగింది. సో ఇదంతా కేవలం మోడీని అండ్ నితీష్ కుమార్ ఒక అలయన్స్ ని నమ్మి వేశారు. వీళ్ళందరూ బయటకు వచ్చి ఇది ఎప్పటికంటే చాలా ఎక్కువగా ఓటు శాతం నమోదైంది అంటే బికాస్ ఆఫ్ మోడీ అండ్ నితీష్ కుమార్ ఫ్యాక్టర్ అండ్ మెయిన్ మోడీ గారి గ్యారంటీ వల్ల ఇదంతా ఇవాళ రోజు సాధ్యం. సో నేను చెప్తున్నాను ఇది మొత్తం మీద ప్రస్తుతానికి బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకున్న తేజస్వి యాదవే ఓడిపోయేటట్టున్నాడే. ఏం కర్మ ఆర్జేడీకి, ఇది నిజంగా చాలా దారుణం. ఇది ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నాడు. తేజస్వి యాదవ్ ఓడిపోబోతున్నాడా? రాఘోపూర్లో వెనుకంజలో ఉన్నాడు. రాఘోపూర్లో ఇండి కూటమి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటమి దిశగా పయనిస్తున్నారు. మరీ ఘోరం. అసలు ఎగ్జిట్ పోల్స్ కు అంచనాలకు మించి 190 స్థానాలకు బీజేపీ దూసుకెళ్తుంది. ఇక్కడ బీజేపీ జేడీయూ నువ్వా నేను అన్నట్టుగా 77 ఇలా పోటీ పడి మరి ప్రస్తుతానికైతే లీడ్లు కొనసాగుతున్నాయి. ఇక ఇండి కూటమి కంప్లీట్గా ఆర్జేడీ కాంగ్రెస్ అయితే 49 స్థానాలకే పూర్తిగా దిగజారుతున్న పరిస్థితి. ఎందుకు అసలు ఏం జరుగుతుంది బీహార్లో? అసలు ఓటర్లు మరి బీహార్లో ఓటింగ్ పర్సెంటేజ్, ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ఇదేనా? దాని ఇంపాక్ట్ ఇదేనా? ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి కొంప ముంచబోతుందా? ఏం జరగబోతుంది? మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ నాతో జాయిన్ అవుతున్నారు. గణేష్, మనం చూస్తున్నాం అసలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అంచనాలకు భిన్నంగా బీహార్ ఫలితాలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 190 స్థానాలు ఎన్డీఏ కూటమి లీడ్ కనబరుస్తోంది. అసలు ఏంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఈ ఫలితాలు, దేనికి సంకేతం అనుకోవాలి? బీహార్కు సంబంధించిన ఎన్నికలే కాదు, ఇక్కడ జూబ్లీహిల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదనేది ప్రతిపక్షాలు చెప్తూ వచ్చాయి. కానీ దీన్ని బీట్అవుట్ చేస్తూ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పటికీ ఎగ్జాక్ట్ పోల్స్ కంటే మించి బీహార్లో ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు ఇచ్చిన సంఖ్య కంటే మించి ప్రయాణం చేస్తుంది. దాదాపుగా 243 స్థానాలకు 290 స్థానాల్లో ఏదైతే బీజేపీ దాని మిత్రపక్షాలు జేడీయూ ప్రయాణం చేయడం అనేది ఒక చాలా పెద్ద, అంటే రాజకీయ చరిత్రలోనే దీన్ని పెద్ద అధ్యాయంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఒక బిగ్ షాకింగ్గా చూడాల్సిన అవసరం ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకున్నారో మనకి ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉండడం, దాదాపుగా 1273 ఓట్ల వెనుకంజలో ఉండడం అనేది అది కూడా ఒక పెద్ద బిగ్ షాక్గా చూడాలి. ఎందుకంటే చాలా వరకు రాష్ట్రంలో పోటీ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా ఉండే నాయకుడు ఎప్పుడు కూడా చాలా వరకు ఎన్నికల్లోనే విజయం సాధిస్తాడు. ఆయన ముందు నుంచి కూడా ముందంజలో ఉంటాడు. ప్రతి రౌండ్లో కూడా ముందంజలో ఉండే అవకాశం ఉంది. అంటే ఆ పార్టీ జయాపజయాలు పక్కన పెడితే వాళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించిన ఎన్నికలే మనకి ఎక్కువ కనిపిస్తాయి. కానీ బీహార్ ఎన్నికలు దీనికి ఖచ్చితంగా ఒక క్వైట్ ఆపోజిట్లో ప్రయాణం చేస్తున్నాయని చెప్పాలి. ఎక్కడైతే ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఏదైతే ఉందో వీఐపీతో కలిపి
వీళ్ళ కూటమికి సంబంధించి ఇప్పటికే వెనకంజలో ఉంటే ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్తున్నా తేజస్వి యాదవ్ వెనకంజలో ఉండడం, దాదాపుగా 1200 ఓట్ల మెజారిటీ ఓట్లకి సంబంధించి వెనకంజలో ఉండడం అనేది ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. టోటల్గా మనం చూసుకుంటే బీహార్లో స్వీప్ అంటే ఒక పూర్తి స్థాయిలో విజయాన్ని చేసుకోవడానికి, అంటే ఇంతకుముందు మ్యాజిక్ ఫిగర్ వస్తుంది అంటే 243 సీట్లు 122 సీట్లు రావడం అనేది ఒక అతిపెద్ద చరిత్రగా మనం చెప్పుకోవడం, దానికంటే ముందు వస్తున్న దాన్ని మనం గణాంకాలు చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు వస్తుంది అట్లా దాదాపు 190 స్థానాల్లో ఏదైతే బీజేపీ జేడీయూ కూటమి అనేది దూసుకుపోతుందో దీన్ని ఒక ప్రత్యేకంగా రాజకీయ విశ్లేషణలు చూస్తున్న పరిస్థితి మనకి టోటల్గా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ఒక చాలా వరకు లీడ్లో, అంటే కాంగ్రెస్ లీడ్లో 15,589 లీడ్లో మనకి కనిపిస్తుంది. అన్అఫీషియల్ దాంట్లో సంబంధించి ఇది అంటే ఇది మనకి చూస్తున్న దాంట్లో నేను మాట్లాడుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి. మనం ప్రధానంగా ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏదైతే బీహార్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటున్నామో, బీహార్ ఎన్నికల్లోన బీజేపీ జేడీయూ రెండు కూడా నువ్వా నేనన్నట్లుగా ఒక పోటీ అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలు కలిపి ఒక మిత్రపక్షంగా పోటీ చేస్తే ఈ పార్టీలోనే పోటీ వచ్చి దాదాపు 75-76 స్థానాల మధ్య బీజేపీకి జేడీయూకి మధ్య పోటీ జరుగుతుంటే, ఏదైతే దానికి ఆపోజిట్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ కూటమికి సంబంధించి కాంగ్రెస్ ఆర్జేడీ ఈ రెండు కూడా వెనకంజలో ఉండడమే కాదు, ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా వెనకబడే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. స్క్రీన్ అంటే పూర్తి స్థాయిలో అది స్వీప్ చేసే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభంజన కొనసాగుతుంది. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. భారీ మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. 6 రౌండ్లు ముగిసేసరికి నవీన్ యాదవ్ 15,589 అంటే దాదాపు 16,000